ఒక పేద అబ్బాయి ఒక ధనవంతుల అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెని చాలా అమితంగా ప్రేమిస్తాడు. ఒకరోజు ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేస్తుంది. నీ మంత్లీ శాలరీ నా డైలీ ఎక్స్పెన్సెస్ కంటే తక్కువ. నేను నిన్ను ఎలా ప్రేమిస్తా అనుకున్నావు? నన్ను ఇలా వచ్చి ప్రపోజ్ చేయడానికి ఎంత ధైర్యం? నన్ను మర్చిపోయి నీ స్థాయికి తగిన అమ్మాయిని వెతుక్కో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆమెను మర్చిపోలేకపోతాడు. 10 ఏళ్ల తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ షాపింగ్ మాల్లో కలుస్తారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని గుర్తుపట్టి, హలో నువ్వా, ఎలా ఉన్నావు? నాకిప్పుడు పెళ్ళయింది. నా హస్బెండ్ శాలరీ ఎంతో తెలుసా? $20,000 పర్ మంత్. నువ్వు అంత సంపాదించగలవా అని అంటుంది. సేమ్ పర్సన్ నుండి అవే మాటలు విన్నందుకు చాలా బాధపడతాడు అతను. కొన్ని సెకండ్స్ తర్వాత ఆమె భర్త అక్కడికి వస్తాడు. సార్, మీరు ఎక్కడున్నారా? నా భార్యను కలిసారా? ఇతను నా బాస్. $100 మిలియన్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఎంప్లాయీని నేను అని తన భార్యకి చెప్తాడు. ఇతను చాలా మంచివాడు. నీకు ఒకటి తెలుసా? మా బాస్ ఒక అమ్మాయిని కానీ ఆమె ప్రేమను గెలుచుకోలేకపోయాడు. ఆమెను మర్చిపోలేక ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు అని చెప్తాడు. ఆ మాటలకి ఆ అమ్మాయి నిర్ఘాంతపోతుంది. ఏం మాట్లాడలేక షాక్లో ఉండిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, లైఫ్ అనేది చాలా చిన్నది. ఇవాళ పేదగా ఉన్నవాళ్ళు రేపు ధనికులు అవ్వచ్చు. ఇవాళ ధనికులుగా ఉన్నవాళ్ళు రేపు పేదవాళ్ళుగా మారవచ్చు. ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.